జీతాలు పెంచాలని చెప్పి గత కొన్ని రోజులుగా సినీ కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవిని కలిశారు మెగాస్టార్ చిరంజీవిని, కార్మికులు కానీ నిర్మాతలు కానీ. అయితే వాళ్ళ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి మరోసారి ఒక మీటింగ్ పెట్టారు. సీనియర్ లైట్ మెన్ 39 ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న సీనియర్ లైట్ మెన్ కేవీ రమణ మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఇన్నేళ్ళుగా మీరు చేస్తున్నారు కదా, ఇలాంటి ఉద్యమం ఎప్పుడైనా చూశారు? నమస్తే అండి, నా పేరు కేవీ రమణ అండి. నేను 1989లో వచ్చాను లైట్ మ్యాన్గా. అప్పుడు వచ్చినప్పుడు నాకు 30 రూపాయలండి బేట. ఈరోజు 1400 వరకు ఎదిగాను. 37 సంవత్సరాల అనుభవంతో అందరు హీరోలతో హీరోయిన్లతో పనిచేశాను. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళు ఒక తరం, మళ్ళీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఒక తరం, మళ్ళీ రామ్ చరణ్, ప్రభాస్ సినిమా అన్ని ఒక తరంగా నేను చేశాను. అందరూ మంచి వాళ్ళండి. ప్రొడ్యూసర్లు కూడా మాకు దేవుళ్ళు. సినీ కార్మికుల సమస్యలు తీర్చే దేవుళ్ళు మీరే, సినీ నిర్మాతలే. నేను 37 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి చూస్తున్నానండి. నేను మీలో ఒకరిని, మీకు చాలామంది తెలుసు, మీలో ఒక సభ్యుడిని కాబట్టి నేను కోరుకుంటున్నానండి. మాకు ఏ రోజు ఆ రోజు వేతనం ఇవ్వండి. మేము అడిగేది ఏంటంటే 30% వేతనం పెంచమన్నాము. 30% 3 సంవత్సరాలకు వస్తారండి. ఏంటంటే ప్రతి సంవత్సరం 10%, 10%, 10%, 30 సంవత్సరాలు 3 సంవత్సరాలకు అడుగుతున్నాం మేము. ఒకప్పుడు అండి 91లో అండి మాకు ఇదిగోండి 91లో ఒక్కసారి చూడండి, మీరు ఈ లిస్టు చూపిస్తున్నాను. నేను 1992 1/12/1992 చూడండి. నేను 26 రోజులు పనిచేశాను. 60 కాల్ షీట్లకు పనిచేశాను. ఈరోజు ఎవరైనా 60 కాల్ షీట్లకి పనిచేస్తారో చెప్పండి? ఇవ్వలేరు, ఇవ్వలేరు కూడా. 60 కాల్ షీట్లకి పనిచేస్తే ఆ రోజు నాకు 50 రూపాయలు బేట. 60 ఏంటి 50, 3000 వచ్చింది నాకు. 50 రూపాయలు ఆ రోజు నా జీతం. కానీ 60 కాల్ షీట్లు ఇప్పుడు ఎవరు చేయలేరండి. 60 కాల్ షీట్లు చేయాలంటే చాలా కష్టమైందండి. హీరోలు కానీ, హీరోయిన్ డేట్లు కానీ ఏదో అనివార్య కాలం వల్ల జరగదండి. అప్పట్లో మేము చేసామండి. పెద్దలు రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, ఈ సత్యనారాయణ పెద్దలు ఉండటం వల్ల అప్పుడు మేము చేయబట్టాం. కానీ ఈరోజు చేయలేరండి. ఇంకొక విషయం అండి, ఇది 95లో మా అందరికీ క్యాలెండర్ ఇచ్చారండి. 95లో అందరు హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరు ఫోన్ నెంబర్లు ఉంటాయండి. ఈరోజు ఇవ్వగలరండి. ఒక హీరోయిన్ వస్తుందంటే 3 బాడీ గార్డులు ఉంటారండి, పక్క జరగమని. ఒకప్పుడు హీరోయిన్లు అందరూ మాతో పనిచేసేవాళ్ళు. మా అందరికీ దేవుళ్ళు అండి. ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ అందరూ మా పక్కనే కూర్చొని మమ్మల్ని విచారించేవాళ్ళు ఏ విషయమైనా సరే. అందుకని ఇప్పుడు ఎక్కడో అవగాహన లోపం జరుగుతుందండి. దయవుంచి మీరు మాకు 30% వేతనం పెంచండి. మేము అడిగేది 10% కాడికి అడుగుతున్నాం మేము. సంవత్సరానికి 10%, 30 సంవత్సరం మీకు తెలుసు. 91లో 50% పెరిగింది, 92లో 50% పెరిగింది, 95లో 50% పెరిగింది, 2001లో 50%, 2004 నుంచే 30% పెరిగిందండి. దయవుంచి ఈ 30%ని మీరు ఎక్కడ తగ్గించకుండా పెంచేసి మా అందరికీ పని కల్పించాల్సిందిగా మీ అందరు కూర్చున్నానండి. ఒకప్పుడు 94లో మనకి స్ట్రైక్ జరిగిందన్న ఎవరికి తెలియదు ఇప్పుడున్న ప్రొడ్యూసర్లకి. 94లో 40 రోజులు షూటింగ్ ఆపేశారండి. 40 ఎందుకు ఆపేశారంటే ఇక్కడ వాళ్ళు అక్కడ పని చేయకూడదు, అక్కడ వాళ్ళు ఇక్కడ పని చేయకూడదు అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి దాసనారాయణ గారు ఆధ్వర్యంలో స్ట్రైక్ అంతా ఆపేసి మళ్ళీ అంతా యథాతథిగా వచ్చింది. మాకు దాసనారాయణ గారి లోటు ఒకటి ఉందండి, లోటు కనిపిస్తుంది. అదే పొజిషన్ ఒకప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా తీసుకున్నారండి. తమ్మారెడ్డి భరద్వాజ గారు తీసుకున్నప్పుడు దాసనారాయణ గారికి ఇదిగోండి టెక్నీషియన్ యూనియన్ పెట్టాడండి తమ్మారెడ్డి భరద్వాజ. దాంట్లో కూడా నేను మెంబర్నే. ఆయన కూడా మా సినీ కార్మికుల పక్షానే ఉంటారు ఎప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనకి మెగాస్టార్ చిరంజీవి గారు ఉండబట్టి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలియదు. నేను 35 సినిమాలకి 91 కాడి నుంచి 2004 వరకు గరానా మొగుడు నుంచి ఠాగూర్ వరకు 35 సినిమాలకి పనిచేశానండి. చాలా పెద్ద మనిషితో మంచి మనసు గలవాడండి. మా పక్కనే ఉంటాడు ఎప్పుడు సినీ కార్మికుల్ని. సినీ కార్మికులు అందరూ విచారిస్తారు, మీరు భోజనం చేశారా, మీకు నిద్ర సరిపోతుందా లేదా, మీరు భోజనం చేశారా లేదా అని ప్రతి ఒక్కరిని అడుగుతాడండి. ఆయన చిరంజీవి గారు ఇప్పుడు జోక్యం చేసుకున్నారు కాబట్టి ఒక 2-3 రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి. ఆ దాసనారాయణ లేటుని చిరంజీవి గారు తీరుస్తారండి ఖచ్చితంగా. నాకు తెలుసు, మీ అందరికీ తెలియదు. నేను నిర్మాతలు ఏమంటున్నారంటే ఇప్పుడు అప్పటి రూల్స్తో ఇప్పుడు సినిమాలు తీయడం చాలా కష్టము, చిన్న నిర్మాతలు సినిమాలు తీయలేమని చెప్పి కొందరు అది చిన్న నిర్మాతలందరికీ ఒకటే అండి. నమస్తే అండి. చిన్న నిర్మాతలు ఏమన్నారంటే చిన్న నిర్మాతలు మీరు చిన్న నిర్మాత తీయలేదన్నారు. అప్పుడు తీశారు. ఎలా తీశారండి? ఒక లైట్ మ్యాన్ ఉండండి, వాళ్ళు కెమెరామ్యాన్ని పెట్టుకునేవాళ్ళు. చిన్న కెమెరామ్యాన్ని ఒక 5 లైట్లు అంటే 5గురు వెళ్ళేవాళ్ళం. ప్రొడక్షన్ వాళ్ళు ఒక 2-3 ఉండేవాళ్ళు. ఎక్విప్మెంట్ మేకప్ వాళ్ళు ఒక 2 ఉండేవాళ్ళు. అందరి మీద ఒక 50 మందితో షూటింగ్ చేసేవాళ్ళండి. అప్పుడు ఇదే షూటింగ్ ఇప్పుడు 100-150 మంది చేస్తున్నారు. అప్పుడు చేయలేదా మేము షూటింగ్లు? అప్పుడు సినిమాలు ఆడలేదా? అప్పుడు సుమన్ గారి సినిమాలు అయితే శ్రీకాంత్, సుమను, జగదేవ గారు వాళ్ళందరూ 50 రోజులు సినిమా పూర్తయ్యాయండి. ఎవరో పెద్ద హీరోలు 10 రోజులు అటు ఇటు ఉండేవి. అప్పుడు ఏంటంటే ప్రొడ్యూసరు లొకేషన్లో ఉండేవాళ్ళండి. ప్రొడ్యూసర్లకి తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. మోహన్ బాబు గారికి కృష్ణ గారి తమ్ముడు ఉండేవాడు, ఆయన చూసుకునేవాడు. మళ్ళీ దేవి ఫిలిం ప్రొడక్షను దేవర్ ప్రసాద్ తమ్ముడు బాబ్జీ గారు చూసుకునేవాళ్ళు. కెఎస్ రామారావు గారికి బెనర్జీ వాళ్ళ తమ్ముడు చూసుకునేవాళ్ళు.
మళ్ళీ వచ్చేసేసి అల్లు అరవింద్ గారు చూసుకునేవాళ్ళు, గీతా ఆర్ట్స్, మళ్ళీ బాబు గారు ఉండేవాళ్ళు, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగరాజు గారు ఉండేవాళ్ళు. అన్నీ చూసుకొని ఏ రోజు వేతనం ఆ రోజు ఇస్తే మీకు కూడా బాగుంటుంది, ఎందుకంటే లెక్క తేలిపోయింది. ఆ రోజు బిల్లులు అక్కడ పెట్టేవాళ్ళు, వాళ్ళందరూ చూసుకుని ఓహో ఈరోజు మన లొకేషన్లో ఎంత పెరిగిందా, అందుకని దయ ఉంచి రేపటి నుంచి మనం తగ్గించుకోవాలి. ఈరోజు పెరిగింది కాబట్టి అలా లొకేషన్లో చూసుకొని ఏ రోజు. ఇప్పుడు ఏంటంటే 3 నెలలకి ఇస్తున్నారు, ఎవరికి తెలిసింది? ప్రొడ్యూసర్ల వరకు కొంతమంది కొన్ని లెక్కలు వెళ్ళవండి, ఇది గ్యారంటీ నాకు తెలుసు. చాలా నెలల నుంచి బిల్లు పెండింగ్ లో ఉన్నాయి, నిజమేనా? ఇది 7 నెలలు 3 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయండి. చాలాగా అంటే మా ఫెడరేషన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. దగ్గర అన్ని యూనియన్లకు కలిపి 13 కోట్లు ఉన్నాయండి. మీరు ఏం చేస్తారు ప్రొడ్యూసర్లు అందరూ? ఈ 13 కోట్లు ఇచ్చేయండి ఫస్ట్, ఇచ్చిన తర్వాత అప్పుడు ఎవరైనా మాట్లాడండి, బాగుంటుంది. 13 కోట్లు ఇచ్చేసేయండి దయచేసి. మేము అందరూ కోరినది 13 కోట్లు బ్యాలెన్స్ పెట్టుకోకూడదండి. ఎందుకంటే అంటే అందరు కాదు, అందరు ప్రొడ్యూసర్లు కాదు, 13 కోట్లు ఇప్పుడు ఇచ్చేయండి. చాలా ఇచ్చేసిన తర్వాత షూటింగ్లు స్టార్ట్ చేసుకోండి. మేము కోరుకునేది ఒకటండి, మాకు 30% వేతనం పెంచాల్సింది. ఒకవేళ వేతనాల్లో కొద్దిగా అటు ఇటు 5% అయినా పర్వాలేదు, కానీ సండే మాత్రం డబుల్ కాల్ షీట్ ఇవ్వాల్సిందే. 9 to 9 కాల్ షీట్ ఉండకూడదు. దీనివల్ల మాకు 100 రూపాయలు కూడా పడదు గంటకి. పోతే ఎక్కడో మెంబర్ని తెచ్చుకుంటామని అంటాం. మీరు కార్డు మెంబర్ని తీసుకోండి, మా దగ్గర ఉండారు. స్కిల్ ఏదైనా ఇన్ని సినిమాలు ఆడినాయి, ఇన్ని కోట్లు అయినాయి. బాహుబలి కానీ, RRR కానీ ఇవన్నీ మేమే కదా పనిచేసింది. పుష్ప కానీ ఎన్ని మేమే కదా, లైట్ మ్యాన్లు అయినా ప్రొడక్షన్ వాళ్ళైనా ఎక్కడి నుంచే తీసుకున్నారు, మీకు తెలుసు. మీ ఇక్కడ ఎక్కడంటే అవగాహన లోపం, మీరు ఉంటారు లొకేషన్లో. ఒక తమ్ముడిని ఏర్పరచుకోండి, ఒక బామర్దిని పెట్టుకోండి. లొకేషన్లో ఉండట్లేదు. అవును, ఉండలేదు. ఖచ్చితంగా ఉంటే అన్నీ తెలుస్తాయి. కొన్ని విషయాలు కూడా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళట్లా. ఇవి చిన్న వెళ్ళవు. ఒక సినిమాకి నన్ను పెట్టుకోండి, నాకు డబ్బులే వద్దు, సినిమా పూర్తి అయ్యే వరకు నేను పూర్తి చేసేస్తా. మీరు 100 కోట్లు పెట్టుకోండి, మీకు 90 కోట్ల సినిమా ఫినిష్ చేసేస్తా, నేను రాసిస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీకు కొన్ని రావు మీ దగ్గరికి, నాకు తెలుసు. అన్ని యూనియన్లకి కార్డు మెంబర్లు పెట్టుకోవాలి. ఏ యూనియన్కి ఎంత వస్తుంది, ఎక్కువ ఎంతమంది వస్తున్నారు రోజుకి, ఎంతమందికి ఎంత ఇవ్వబడుతుందని ఏ రోజు ఆ రోజు వేతనం ఇవ్వండి, మీకు తెలిసిద్ది. మీకు ఖర్చు తగ్గుతుంది. నేను చెబుతున్నానండి, దయ ఉంచి మీ వరకు రావట్లేదండి, మీరు అర్థం చేసుకోండి. నాలాంటి వాడిని కానీ మీకు నమ్మకమైన పెట్టుకోండి, ఒక వ్యక్తిని పెట్టుకొని ఖర్చు తగ్గించుకోండి. మాకు సినీ కార్మికులు న్యాయం చేయాలి. స్కిల్ లేని ఇవన్నీ ఏంటి మళ్ళీ మధ్యలో? స్కిల్ ఉంది దాన్ని అందరికీ. నేను లైట్ మ్యాన్గా పనిచేశానండి, దయచేసి అర్థం చేసుకోండి. అదే నేను చెబుతాను. 1989లో వచ్చినప్పుడు సారథి స్టూడియోలో 6 నెలలు పనిచేశాను నేను. 6 నెలలు అప్రెంటిస్గా పనిచేస్తే సర్పయాగం షూటింగ్కి తీసుకెళ్ళి నాకు 20 రూపాయలు బేటా ఇచ్చారండి. అంటే 2 రోజులు పనిచేస్తే 10 రూపాయలు. ఎప్పుడు స్కిల్ లేదు మాకు, అప్పుడు స్కిల్ లేదు. నేను 98లో రాలేదు, కానీ 6 నెలలు అప్రెంటిస్గా చేశాక అప్పుడు వచ్చేసింది నాకు స్కిల్. లైట్ ఎలా పెట్టుకోవాలి, లైట్ ఎలా ఫాలో చేయాలి, రిఫ్లెక్టర్ ఎలా ఫాలో చేయాలి. లైట్ మ్యాన్ అంటే కార్డు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు తెలుసా మీకు? ట్రాలీ షాట్కి రిఫ్లెక్టర్ ఫాలో చేయాలి, లైట్ ఫాలో చేయాలి, అప్పుడే మాకు లైట్ మ్యాన్ కార్డు ఇచ్చేవాళ్ళు. నేను కార్డు మెంబర్షిప్ తీసుకున్నప్పుడు 500 అండి కార్డు. ఇదిగోండి, నేను 1992లో తీసుకున్నాను కార్డు, మెంబర్షిప్ కార్డు 500 అండి నేను తీసుకున్నప్పుడు. చూసుకోండి అందరూ, ప్రతి ఒక్కళ్ళు. నేను ఆ రోజు నాకు మెంబర్షిప్ కార్డు తీసుకున్న 500తో తీసుకున్నా, కానీ ఆ రోజు వేతనం నాకు 40 రూపాయలండి. 40 రూపాయల కాడి నుంచి 1400 కాడికి వచ్చిందండి. 40 రూపాయలల్లా 50% కాడికి పెంచుకుంటూ వచ్చారండి. దాన్ని ఇప్పుడు 30%. కానీ లైట్ మ్యాన్లే కాదండి, సినీ కార్మికులు కొన్ని 4 విషయాల్లో నష్టపోయారు. సన్ రైజ్ కాల్ షీట్ లేదు, ఇప్పుడు తీసేశారు. మళ్ళీ 9 to 9, 6 to 9 హాఫ్ కాల్ షీట్ ఇస్తున్నారు. ఒకప్పుడు మాకు 6 to 9 అనేసి డబుల్ కాల్ షీట్ ఉండేది, దాంట్లో తగ్గించేశారు. మళ్ళీ సన్ రైజ్ కాల్ షీట్ ఒకటి ఉండేది, అది తీసేశారు. చాలా నష్టపోయాం, ఇంకా నష్టపోయాం. నష్టపోనివ్వకండి, మీరు మాకు దేవుళ్ళు కాబట్టి మిమ్మల్ని 2 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం అయిపోయిందండి. చిరంజీవి గారు వచ్చారుగా, మాకు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నంతకాలం మాకు దియలేదు. చిరంజీవి గారి ద్వారా అయిపోయింది, ఎందుకంటే సినీ కార్మికుల దైవం ఆయన. మీకు తెలియదు, మాకు తెలుసు. 30 సినిమాలకి పనిచేశాను నేను ఆయనతో. ఆయన చిన్న కార్మికునైనా భోజనం చేసావా లేదా అన్నీ పలకరిస్తాడు, అన్నీ తెలుసుకుంటాడు. ఆయన వచ్చాడు కాబట్టి 2 రోజుల్లో పరిష్కారం అయిపోతుంది. కానీ మేము ఒకటి బాగా చెబుతున్నాం అండి, మేము సోమవారం 4వ తేదీ దశమి ఏకాదశి తిథిలో చేసామండి. అందుకని అది చంద్రుడు కారణం సోమవారానికి. అందుకని సినీ కార్మికులకి ఐక్యత, చంద్రుడి బలం ఉంది. అదే కానీ బుధవారం చేస్తుంటే ప్రొడ్యూసర్లు గెలిచేవాళ్ళు, కానీ ప్రొడ్యూసర్లు ఇప్పుడు గెలవలేరు. చంద్ర బలం మాకుంది, దైవ బలం ఉంది, చిరంజీవి గారి బలం ఉంది మాకు. అందుకని సినీ కార్మికులే గెలుస్తాం. జై చిరంజీవి గారు, సినీ కార్మికుల ఐక్యత. ఇదేనండి సినీ నిర్మాతలకు చెప్పుకునేది. మీరే మా దేవుళ్ళు, మీరే తీర్చండి మా దైవాన్ని. మిమ్మల్ని కోరుకున్నా, మీరే మా దైవం. దేవుడి ఫోటో ముందు దండం పెడుతున్నా, మళ్ళీ మీకు దండం పెడుతున్నాను. దయచేసి మా సమస్యలను పరిష్కరించి త్వరలో 2-3 రోజుల్లో పరిష్కరించి షూటింగ్లో పంపించాలని మీ అందరికి ఒక్కటే కోరుతున్నాను. డైలీ వేతనం ఇవ్వండి, మీ ఖర్చులు తగ్గిపోతాయి. ఇదే నా నినాదం.